పెట్టండి వచ్చింది సరే వస్తాను. నీ బండి దోసినట్టు సార్ వస్తాను సార్. ఇంకా 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 ఆపొద్దు. ఇప్పుడు తాగి డ్రైవ్ చేయకూడదు కదా. మా బ్రదర్ని ఎక్కించడానికి వచ్చాను. ఏదైనా ఇప్పుడు తాగకుండా నువ్వు ఎడని తాగి డ్రైవ్ చేయటం అంటే నీకు ఎంత, నువ్వే కాదు మీ తమ్ముడు కూడా ఉంటాడు కదా నీతో పాటు. నువ్వు డ్రైవ్ కాదబ్బా, నువ్వు డ్రైవ్ చేస్తున్నావు, నీతో పాటు మీ తమ్ముడిని ఎక్కించుకొస్తున్నావు. ఏదైనా జరిగితే నీతో పాటు మీ తమ్ముడు కూడా లైఫ్ రిస్క్ కదా. తాగి డ్రైవ్ చేయటం తప్పని చట్టం చెబుతూ ఉంది, అందరు చెబుతూ ఉన్నారు. అవేర్నెస్ క్యాంపులు పెడుతున్నాము, అన్ని చోట్ల చెప్తున్నాము, డ్రంక్ అండ్ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నాము, శిక్షలు పడుతున్నాయి. అయినా కూడా భయం లేకుండా మీరు ఎట్లా తాగి తిరుగుతూ ఉంటారు. ఆ తాగి డ్రైవ్ చేయటం అనేది పెద్ద నేరం ఇప్పుడు. అంటే ఇప్పుడు ఈవెన్ నువ్వే కాదు, నీ ఇంట్లో వాళ్ళకి కానీ, నీ పక్క ఉండే వాళ్ళకి కానీ, నిన్ను ఎక్కించుకెళ్ళే వాళ్ళందరికీ ప్రమాదం కదా అది. మరి అట్లాంటివి చేయకూడదు, తప్పది. అసలు ఇప్పుడు దాకా నైట్ తిరగడానికి నీకేం పని అసలు? పనులు అయిపోయినాయండి. మా వాడు ఎన్ని గంటలకి నీకేం పని చేస్తావు? సెంట్రింగ్ పని చేస్తావు, అయిపోగానే నేరుగా ఇంటికి వెళ్ళిపోవాలా. అంతేగాని బజార్లో తిరగటం, ఇప్పుడు దాకా బండి తిరగటం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఎంత పోలీసులు అంతా రాత్రులంతా తిరిగేది దేనికి? రాకూడదు కదా, రాకూడదు, నైట్ తిరగకూడదు, తిరిగినా తాగి బండి డ్రైవ్ చేయకూడదు, నువ్వు మళ్ళీ ఇంకోళ్ళు ఎక్కించుకెళ్ళకూడదు. ఇవన్నీ తప్పులన్నీ చేసుకుంటూ పోతా ఉంటే దీనివల్ల నష్టపోయేది ఎవరు? నీ కుటుంబం నష్టపోద్ది, నువ్వు నష్టపోతావు, నీ లైఫ్ పోద్ది. అది కరెక్ట్ కాదు అది.